హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రీతూరిన్ని వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి టేస్టీ అయిన రెసిపీని మీ ముందుకు తీసుకువచ్చాను. అది ఏంటి అంటే మెంతం కూర పచ్చడి ఎలా చేయాలనేది చాలా ఈజీ పద్ధతిలో, చాలామందికి సులువుగా చేసుకునే పద్ధతిలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి. నేనైతే 3 టమాటాలను, పచ్చిమిర్చిని, ఒక మెంతం కూర కట్టనైతే తీసుకొని ఇలా చిన్నగా ఆకులుగా కట్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను. అలాగే టమాటాలను కూడా చిన్నగా కట్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను. ఓకేనా. మెంతం కూర పచ్చడి అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. నేను చెప్పినట్టు చేయండి, టేస్ట్ మస్తు వస్తుంది. నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత దానికి కావలసినంత 3 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత అందులోకి కొంచెము జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చి వేగించుకోవాలి. పచ్చిమిర్చి వేగించేటప్పుడు కంపల్సరీ మూత అనేది పెట్టుకొని పచ్చిమిర్చిని వేగించుకోవాలి. మూత పెట్టకపోతే పచ్చిమిర్చి మీద చిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి మూత పెట్టుకొని పచ్చిమిర్చిని వేగించుకోవాలి. ఇలా వేగిన పచ్చిమిర్చిని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికించేటప్పుడు 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకొని టమాటాలను ఉడికించుకోవాలి. టమాటాల్లో వాటర్ అంతా ఇంకేంత వరకు టమాటాలను ఉడికించుకోవాలి. ఇలా టమాటా కొంచెం ఉడికిన తర్వాత మెంతం కూరను అందులోకి వేసుకొని అవి 2 మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మెంతం కూర పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని వాటిని 2 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి, చల్లారేంత వరకు. నేనైతే ఈ పచ్చడిని మిక్సీలో కాకుండా రోట్లో అయితే వేసి రుబ్బుతున్నానండి. రోట్లో వేస్తే ఈ పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి నేనైతే రోట్లో అయితే వేస్తున్నాను, మిక్సీలో అయితే వేయట్లేదు. మీ ఇష్టం అండి, మీరు మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి రుబ్బుకోవచ్చు. నేనైతే ముందుగా పచ్చిమిర్చి వేసుకొని అందులోకి కావలసినంత సాల్ట్ని అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చిని అయితే ఇలా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం రుబ్బిన తర్వాత అందులోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న మెంతం కూరని, టమాటాలని వేసుకొని అది మొత్తం కలిసేంత వరకు రుబ్బుకోవాలి. అలా మొత్తం కలిపిన తర్వాత పచ్చిమిర్చి, మెంతం కూర, టమాటా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. టమాటా అనేది మొత్తం అందులోకి కలిసిపోవాలి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకొని అందులోకి అయితే వేసుకున్నాను. చింతపండు వేయడం వల్ల ఇంకా మరింత టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చడి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మాత్రం మర్చిపోకుండా లైక్ కొట్టండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా. ఈ పచ్చడి నేను చెప్పినట్టు చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెత్తగా రుబ్బుకున్న పచ్చడిని తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము పోపు అయితే పెట్టుకోవాలి. అందులోకి ఒక కడాయి పెట్టుకొని అందులోకి పోపు సరిపడినంత ఒక 4 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. నూనె వేడైన తర్వాత కొంచెము జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని పోపు అనేది మరిగించుకున్నాను నేను. పోపు అనేది మంచిగా మరిగితేనే పోపు అనేది బాగా వస్తుంది. అలా వేగిన పోపుని నేను ఇప్పుడు పచ్చళ్ళలోకి అయితే వేసుకున్నాను. అంతేనండి, మెంతం కూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్.